హలో వ్యూయర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా నడుస్తుంది. హడావిడిగా నడుస్తుంది. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగం మొత్తం ఒకవైపు తిరిగి చూస్తుందంటే హైడ్రా. ఈ హైడ్రా కమిషనర్ గారు రంగనాథన్ గారు మరి ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉండే, తర్వాత ఇప్పుడు హైడ్రా కమిషనర్‌గా ఎన్నికవ్వడం జరిగింది. దాని తర్వాత గత 15 రోజులుగా హైదరాబాద్ మొత్తం అట్టుడికిపోతుందంటే బిల్డింగ్ కూల్చివేతల్లో పెట్టింది పేరు అని చెప్పేసి ఒకటి జరుగుతుంది. భారతదేశం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుంది. ఎందుకంటే ఒకసారి ఆక్యుపై అయిపోయిన తర్వాత ఒక ల్యాండ్‌లో బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ అయిన తర్వాత దాని దగ్గరికి ఎవరు పోరు. అది కన్‌స్ట్రక్షన్ అవ్వడానికి ముందు గవర్నమెంట్ కారణం. దాని వెనకాల ఉన్న పెద్దలెవరు? అసలు ఎందుకు జరిగింది? ఎందుకు జరుగుతుంది? దీని వెనకాల ముందు నుంచి అయినా సరే ఒక మనిషిని మనం చూసుకోవచ్చు. బక్క జడ్సన్ గారిని ముందు నుంచి అయినా దీని వెనకాల చాలా పోరాటం చేశారు. ఇక్కడ ల్యాండు కబ్జా జరిగింది. ఇక్కడ ఈ ల్యాండ్ కబ్జా జరిగింది. వాసవల్లి కబ్జా చేశారు. కేటీఆర్ కబ్జా చేశాడు. రకరకాల కబ్జాలు చేశారని చెప్పేసి ల్యాండ్ మాన్యువల్‌గా అక్కడికెళ్ళి ఆ పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటం వెనకాల ఆయన కృషి ఎంతో ఉంది. ఇవాళ ఆయన్ని కలవడం జరిగింది. ఆయన దగ్గర ఎంతమందితోటి పోరాటి చేశారు, ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయి, ఇంకెన్ని ల్యాండ్స్ కబ్జాకు గురైనాయి, ఎన్ని చెరువులు కబ్జాకు గురైనాయి, వీటన్నిటిపైన మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు ముందు నుంచి అయినా సరే ఈ ల్యాండ్ల పైన బాగా పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా కొన్ని ల్యాండ్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, అసలు ఎన్ని చెరువులు కబ్జాకు గురైనాయి? ఒక మన హైదరాబాద్కి వస్తే దాదాపు 850 చెరువులు ఉంటాయి. ఇందులో వరంగల్లో కూడా దాదాపు, అంటే ఇవి నిజాం సర్కార్ అప్పుడు ఎక్కువ, నిజాం పీరియడ్లో ఎక్కువ శాతం ఇవి నిర్మింపబడ్డాయి గొలుసు చెరువులు. అప్పట్లో ఈ వర్షాలు ఎక్కువ మునిగిపోకుండా ప్లస్ వ్యవసాయం కోసం ఉపయోగపడేగా ఆయన లాంగ్ టర్మ్ ప్లాన్తో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మాత్రం గొలుసు చెరువులు అనేది చేసింది. దీన్ని ఈ కబ్జాదారులు ఒక్కొక్కటిగా ఇది ఎక్కువ శాతము టీడీపీ హయాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎక్కువ మొదలైంది. ఇది కబ్జాలు అనేది మొదలై గవర్నమెంట్ ల్యాండ్లలో ఎంక్రోచ్మెంట్స్ కానీ కట్టడం కానీ ఇవన్నీ తక్కువ ధరకు వస్తున్నాయని ప్లాట్లు అట్లా చేసుకుంటూ పోవడం జరిగింది. ఎప్పుడైతే వరంగల్ ఫస్ట్ టైము 2000లో ఎప్పుడు కూడా వరంగల్ మునగలే. వరంగల్లో వర్షాలు పడ్డప్పుడు మామూలు వర్షాలకే నాలాలు దిగి మునగడం జరిగింది. అప్పుడు అసలు చెరువులు ఎన్ని ఉన్నాయి ఎన్నని ఒక్కొక్కటి మేము పని చేసుకుంటూ పోతా ఉంటే నాలానే బాజాప్తా ఇప్పుడు కడుతుండ్రు కానీ దాని ఎడల్పు తగ్గింది. ఒడపల్లి చెరువు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చెరువు అది కబ్జాకు గురి కావడం జరిగింది. నవసర్ విలేజ్ ఇక్కడ మన రాయదుర్గంలో ఒక ఫాదర్, ఆయన పేరు యాంథనీ అని, అదివరకు ఆయన కొన్నాడు. అవి అంటే లీగల్గా చేసుకోలే, అవి ఎవరో అమ్మిండ్రు, కొనుక్కుంటున్నా. తర్వాత దాన్ని అల్లం ఆరోగ్యరెడ్డి అనేటైనా కొన్ని దాని కన్స్ట్రక్షన్ బాధాప్తి ఇచ్చింది 19 గవర్నమెంట్ ప్లాట్లు. అట్లా ఒక్కొక్కటి మేము చూసుకుంటూ పోతూ ఉంటే ఈరోజు ఖమ్మం మునిగింది. నిన్న ఖమ్మం మునిగింది. నేను ఖమ్మం వెళ్ళిన ఆడ బ్రహ్మాండంగా ట్యాంక్ బండ్ అని అవన్నీ కట్టిన కానీ లోపల చాలా చెరువు మింగేసారు. ఇవి ఏ రోజైనా కానీ ప్రమాదకరం. వర్షాలు బాగా పడ్డప్పుడు ఇవి ఇప్పుడు మన రిజల్ట్ చూస్తున్నాం. కాబట్టి ఇది ఎందుకోసము రేవంత్ రెడ్డి గారు తీసుకుంటో తెలియదు కానీ, అంటే వేరే అన్ని దారి మరలనికి, కానీ ఇది మాత్రము ఇవాళ ఏవైతే జరుగుతుందో ఇది 100% జరగాల్సిన పరిస్థితి జరగాలి, లేకుంటే ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉన్నాయి సార్ అప్రాజ్పేటలో దాదాపు 800 పైన ఉంటాయి. 800 చెరువులు. దాంట్లో ప్రైవేట్ చెరువులు ఎన్ని, గవర్నమెంట్ చెరువులు ఎన్ని? ఎందుకంటే ప్రైవేట్ చెరువులోకి గవర్నమెంట్ వెళ్ళి వాళ్ళు కన్స్ట్రక్షన్ని కూలగొట్టడానికి అధికారం ఉండదు. ఫస్ట్ ప్రైవేట్ చెరువులు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు 800 చెరువుల్లో అప్రాక్సిమేట్ 800 చెరువులు హైదరాబాద్లో తీసుకుంటే దాంట్లో ఎంత లేదన్నా 100 పైన చెరువులు ప్రైవేట్ చెరువులు ఉన్నాయి. అంటే ఒక కుంటలాగా ఏర్పడి అక్కడ చెరువులాగా ఉంటాయి. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సెంటర్ నాగార్జున గారిది కూలగొట్టడం జరిగింది. కానీ ఆయనది పట్ట ల్యాండ్. బఫర్ జోను 9 మీటర్స్ వదిలిపెట్టిన తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఆ వాల్ ఏదైతుందో వ్యూ కోసం అని చెప్పేసి ఆయన ముందు జరిగాడు. వాల్ కోసం 100% పట్ట ల్యాండ్, అది కబ్జా అయిన ల్యాండ్ కాదు, పట్ట ల్యాండ్.
కానీ బఫర్ జోన్ ఒక 9 మీటర్స్ వదిలిపెట్టిన తర్వాత కట్టాల్సిందే. ఆయన ముందు నుంచి అక్కడ గోడ నుంచి వాల్ నుంచి వెళ్ళి కట్టుకుంటూ వచ్చేయండి. దాన్ని కూలగొట్టడం జరిగింది. బఫర్ జోన్ వదిలిపెట్టలేదు కాబట్టి. కానీ ఇంకొకటి తీసుకుందాం సార్, మాదాపూర్ దుర్గం చెరువు. దుర్గం చెరువు ల్యాండ్ ఒకప్పుడు మనం చూసుకుంటే 21లో చూసుకున్నట్టయితే ఐల్యాబ్స్ అక్కడి వరకు రోడ్డు క్లోజ్ ఉండేది. కిందికి తిరిగి ఇటు మాదాపూర్ పొల్యూషన్కి వచ్చే రోడ్డు ఉండేది కాదు దుర్గం చెరువుది. దుర్గం చెరువు ఎక్కడి వరకు ఉండేది మనకి? దుర్గం చెరువు ఎక్కడి వరకు ఉండేది మనకు? ఇప్పుడు ఇన్నర్ బిట్ మాల్ కట్టారు కదా, ఇన్నర్ బిట్ మాల్ వరకు ఆ గోడ వరకు దుర్గం చెరువు ఉండే. ఇన్నర్ బిట్ మాల్ కూడా బఫర్ జోన్లో ఉంది. మీకు ఐడియా ఉండాలి. ఉంది నాకు బఫర్ జోన్లో ఉంది. కానీ అప్పుడున్న ప్రభుత్వం అది వేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కారణం. రాజశేఖర రెడ్డి గారు పైనుంచి ఐలాబ్స్ కాడ నుంచి కిందికి రోడ్డు, మాదాపూర్ రోడ్డు కనెక్టింగ్ రోడ్ ఎప్పుడైతే చేశారో, ఈ కనెక్టింగ్ రోడ్ చేసి పార్క్ చేయడం వల్ల ఈ రోడ్ ఉంది కాబట్టి రోడ్ అవతల కన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు అన్న ధోరణి కదా. అది బఫర్ జోన్ కంప్లీట్ చెరువుల మధ్యలోకించి రోడ్ ఇచ్చేది. దాన్ని రోడ్ ఇవ్వడం గవర్నమెంట్ తప్పే కదా మరి. అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారు ఈ రోడ్ ఇచ్చారు కదా మరి. దీని సంగతి ఏంటి? ఇప్పుడు ఒకటని కాదు, టోటల్గా అంటే ఎప్పుడైతే నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఎప్పుడైతే హైడ్రా స్టార్ట్ పెడుతున్నానంటే అది ముఖ్యమంత్రి గారి దగ్గర ఆ శాఖ ఉన్నది మున్సిపాలిటీ. ఫస్ట్ ఆయన చేయాల్సింది అంటే ఎన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువులు ఎంత విస్తీర్ణం ఉండాలి, విస్తీర్ణం ఉండే చెరువులలో బఫర్ జోన్ ఎంత, అలా ఎన్ని అక్రమ నిర్మాణాలు జరిగినాయి, నిర్మాణ పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు, అది దానిపైన ఒక రివ్యూ మీటింగ్ జరిగి ఒక పద్ధతి ప్రకారం జరిగేది. మీరు నాగార్జున దగ్గరకు వస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూలు కూడా నేను స్పష్టంగా చెప్పాను. నాగార్జున అనే దాన్ని టచ్ చేసింది ఎందుకంటే అందులో బాజాప్తా రేవంత్ రెడ్డి గారి కూతురుదే ఎంగేజ్మెంటే అందులో జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు అందరు కూడా అటెండ్ అయ్యారు. నాగార్జున గారు టచ్ చేసే జస్ట్ కొద్ది రోజుల ముందు ఈయన గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. రేవంత్ రెడ్డి 6 పథకాలు అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. చేయలేకపోయింది. 6 పథకాలు ఇంప్లిమెంట్ చేయలేదు. డబ్బులు లేవు, అంటే డబ్బు పొదుపు చేసే పరిస్థితి లేదు. వచ్చే డబ్బు ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకునే పరిస్థితి లేదు. అందరితో ఇదైపోయింది. కాబట్టి అద్దెకు దృష్టి కేంద్రీకరించకుండా పాపులారిటీ పెరగాలి. కాబట్టి ఆ తరుణంలో ఇది మీకు ఇంకోటి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. చెప్పండి. ఇవాళ ప్రభుత్వానికి 8 మంది అడ్వైజర్స్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. రైట్. 8 మంది అడ్వైజర్స్ ఉన్నారు. అవును. అందులో ఇరిగేషన్ అడ్వైజర్ కూడా ఆంధ్రాకి వెళ్ళే ఉన్నాడు. మా దగ్గర ఉన్నది వాళ్ళ లిస్టు. ఇరిగేషన్ అడ్వైజర్ కూడా హీజ్ ఫ్రమ్ ఆంధ్ర. ఓకే. అయితే వీళ్ళందరూ కలిసి ఈయన నాగార్జున అనేట ఆయన ఒకటి జగన్కు అత్యంత సన్నిహితుడు అనే పేరు ఉన్నది. ఓకే. నాగార్జున. అయితే వీళ్ళను ఒక దిక్కు పేరు వస్తుంది, నేషనల్ బయటకు ఒక పెద్ద చర్చ చేయబోతున్న అనేది ఒకటి వస్తుంది, కూలగొట్టని ఉంటుంది. పెద్ద పెద్దోళ్ళు కూడా రేపు చర్చలు రానికి ఈయన దగ్గరికి మాట్లాడుకోవడానికి రావడానికి ఒక ఆస్కారం కూడా ఉంటుంది. ఆదిత్యనాథ్ దాస్ చంద్రబాబు తీసుకొచ్చి ఇక్కడ అడ్వైజర్గా పెట్టారు. ఇదంతా ప్లానింగ్తో తేని దాన్ని కొట్టేయడం జరిగింది. ఓకే. అవకాశం 100% పాపులర్ కోసం నాగార్జునది. సరే, అది చెరువులు ఉంది, చాలా మంది పిటిషన్ ఇచ్చారు. అది స్టడీ కొంచెం మనకు అవకాశం ముందు కొట్టే ఛాన్స్ ఉండేది. కానీ పాత వాళ్ళే నేను కూడా చాలాసార్లు దానిపైన మాట్లాడినా. నాగార్జున ఎందుకు వదిలేసిండ్రు, అయ్యప్ప సొసైటీ ఒకటి ఎందుకు కొన్ని వరకు పేదోళ్ళని కూలగొట్టిండ్రు, అక్కడి దాకా రాగానే ఎందుకు ఆపిండ్రు అనేది చెప్పిన. అప్పుడు ప్రభుత్వం సంజాసి చెప్పలే. ఇక దుర్గం చెరువు దగ్గరికి పోతావనంటే దుర్గం చెరువు నేను చెప్తున్నా కదా, అసలు ఈ పట్టాలు ఎట్లొచ్చినాయి చెప్పండి. ఒకటి మీకు ఎంఆర్ఓలో మేనేజ్ చేసి నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ల్యాండ్ మన ఇక్కడ రాయదుర్గంలో ఆంటోనీ మబ్లీ అనేట ఆయన ఒక ఆయన 22 ప్లాట్లు కొన్నాడు. అందులో 30 రెగ్యులరైజ్ చేసుకుంది, 19 వాట్లు గవర్నమెంట్ ఇయాల్టీకి జస్ట్ 2022 వరకు కూడా. ఆడ ఎంఆర్ఓ వీళ్ళందరూ కలిసి ఒక 1990లో చచ్చిపోయినటువంటి వ్యక్తి వచ్చి ఈ అల్లం ఆరోగ్యరెడ్డి ఫాదరు ఇంకా కొంతమందిని కలిపి ఆ సొసైటీలో పెట్టినట్టు వాళ్ళ పేర్లు రాసి జాయింట్ కలెక్టర్ వాళ్ళకు బాజాప్తా రిజిస్ట్రేషన్ చేసేసాను. రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసాను బాజాప్తా.
నేను దాని మీద చాలా మంది కంప్లైంట్ ఇచ్చిన. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, పట్టాలు ఎట్లా వస్తాయి అని అంటే ఎంఆర్ఓ తలుచుకుంటే పట్టాలు వచ్చేస్తాయి. చెరువులకు వస్తే ఎంఆర్ఓ ఆర్డీఓ వీళ్ళంతా కాదు, చాలా పట్టాలు వచ్చినాయి. యాదగిరిగుట్ట కడియాల పొద్దుగాల ఒక ఇన్సిడెంట్ వచ్చింది. ఒక ఆయన 10 ఎకరాల భూమి అమ్ముకున్నాడు. అందులో మన హైదరాబాద్ సంబంధించిన ఒక ఆయన నాయ బ్రాహ్మణుడు ఆడ తక్కువ రేటుకి వస్తుంది కదా అని కొనుక్కున్నాడు. 1000 గజాలు కొనుక్కోడు, 500 రూపాయలకో 1000 రూపాయలు. అందులో ఎట్టనో వానికి పట్టా పుస్తకం వచ్చిందంట అమ్ముకున్నోనికి. పాస్ పుస్తకం వచ్చింది కాబట్టి జాగా నాదే అని వేసేసిండు. నాగార్జున కూడా పట్ట రావచ్చు. బ్రదర్, చెరువులు అనేది ఏది ప్రైవేట్ కాదు. చెరువు ఈజ్ గవర్నమెంట్ ప్రాపర్టీ. పబ్లిక్ గవర్నమెంట్ అనుకుంటే నేను చెరువు వచ్చిందంటే అది పబ్లిక్ ప్రాపర్టీ. నీకు దానికి నేను ఈ పట్టా నేను మోసేసిన చేసేసిన అనేది లేదు. నీకు అది ఏ జరిగినా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఉన్నప్పుడు పర్మిషన్లు ఇచ్చిండ్రా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పర్మిషన్లు ఇచ్చిండ్రా, ఇవన్నీ గతంలో అదంతా వైభవంగా నడిచింది. ఈరోజు ఊళ్ళు మునిగిపోయే స్థాయికి వచ్చింది. ఎక్కడికి వచ్చిందనంటే ఈరోజు మొత్తం కంప్లీట్గా గ్రౌండ్ చేసేసింది. రేపు ఇవాళ ఖమ్మంలో చూడు, వరంగల్లో చూడు ఒక చిత్రం, మునిగిపోడు. ఖమ్మం మునిగిపోడు. నేనైతే ఖమ్మం కళ్ళారా చూసిన బ్రదర్. చెరువులు బాదాపుతా విల్లాలే కట్టేశారు. వరంగల్ని అయితే చెరువులు మూసేసి కట్టేశారు. అసన్పట్టి దగ్గర నేను బాదాపుతా వీడియోలే తీసిన, చెరువులు మూసేశారు. ఈరోజు అంటే అక్కడ వరకు పోతుంది అనేది క్వశ్చన్ మార్కే. నేను అనుకునేది అలా చెరువులు ఎన్క్రోచ్ అయినా మొత్తం కూలగొట్టేస్తారు, కట్టేస్తారు అనేది క్వశ్చన్ మార్క్. ఈరోజు రేవంత్ రెడ్డిని కాపాడింది ఏకైక ఇది ప్రోగ్రాము ఈరోజు హైడ్రా.